నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసినట్టయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఇంకొకరికి షేర్ అవుతుంది. అలా అండి, వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కొట్టండి, ఇంకొకరికి రీచ్ అవుతుంది. అట్లనే ఇక్కడైతే కూలికి వెళ్తున్నామండి. ఈరోజు కూలి దొరికింది. కూలి పని, కలుపు తీసే పని కాబట్టి కూలి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మా ఊరు దగ్గరనే అండి. ఊరు వాకిలి అంటారు కదా, అట్లా అన్నమాట. శాసప్ప తాత గుడి అక్కడనే ఉంది. మొన్న పీర్ల పండగలో చూపించిన కదండి, అదే దారే. ఇక్కడైతే మా తోటికోడలు, నేను, అక్క వాళ్ళు అందరం వెళ్తున్నాము. ఇక్కడ కూర్చొని చూడండి మా అత్తే మేస్త్రి, ముఠా మేస్త్రి అన్నమాట. అలా ఏం కాదులేండి, ఊరికనే జోక్ చేస్తున్నాను. మా ఊర్లో కొండలు గుట్టలు చాలా ఎక్కువ అండి. చెన్నంపల్లి కోట ఫేమస్. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టి చూస్తే కంపల్సరీ తెలుస్తుంది చెన్నంపల్లి కోట. విలేకరులు అందరూ వచ్చి చూసిపోయినారండి. అప్పుడు బంగారం దొరికిందని చెప్పేసరికి ఇంకా బంగారం ఏం దొరకలేదులేండి, బంగారం ఉందనేసి తవ్వడానికి వచ్చిండ్రి. అట్లా ఫేమస్ మా ఊరు. కానీ ఊర్లో జనాలకే బంగారు లేదండి మెయిన్. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్లు వేస్తుంది చూడండి ఇంకొక అత్త. కలుపు తీసుకుంటా సరదాగా వీడియో తీస్తున్నాను. గడ్డి బాగానే పడిందండి. అయినా ఈ సంవత్సరం గెడ్లు లేవండి. ఎందుకంటే కొద్దిగా పంట అయితే బాగా ఒరిపించింది వాన. ఒరిపించినప్పుడు అందరూ మడకలు కొట్టుకొని గుంటికలు బాసుకెనారు కాబట్టి గడ్డి చాలా వరకు పోయిందండి. భగవంతుడైతే ఇప్పటికైతే బాగానే చూస్తున్నాడు, కానీ రాబోయే దినాల్లో ఎట్లా చేస్తాడో తెలియదు. ఇప్పటికైతే బాగానే వర్షాలు కురుస్తున్నాయి, టైం టు టైం కురుస్తున్నాయి. ఇదే బతుకే కదండి మా రైతులు ఆధారపడే బతుకు. ఈ సంవత్సరం అన్నా దేవుడు కనికరిస్తాడా లేదా అని ఆలోచిస్తున్నాం మేము. ఇంకా అన్నం తినే టైం అయితే వచ్చేసింది. మా అత్త చూడండి హాయ్ చెప్తుంది. జోకుల మీద జోకులు, పంచుల మీద పంచులు వేస్తూనే ఉన్నారు. ఎంత అల్లుపైన పోతుందండి చేనులకు వస్తే. ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ సాళ్ళు అయితే పట్టుకున్నారు. ఇంకా సాళ్ళు పట్టుకోవాలి మేము కూడా పోయి. ఇంకా అన్నం తినేది అయిపోయింది. ఇంకా అన్నీ ఎక్కడ బకెట్లు అక్కడ పెట్టేసుకొని, ఇందాక ఒక కుక్క చూపించిన కదండి, అది ముఖానికి డబ్బా ఇరికిచ్చేసుకుంది. ఎంతసేపు, ఒక గంట సేపు దండలాడింది. అది రాలేదు. మళ్ళా పిల్లోడు పోయి అఖిల్గాడు తీసేసినాడు. అక్క వాళ్ళ అబ్బాయి అన్నమాట వాడు. ఇట్లా వీడియోలు చేనులలో తీస్తే కూడా ఈ అమ్మ ఏం అట్లా తీసింది అని అంటారు. పర్లేదు, ఎవరైనా ఏమన్నా అనుకోనండి, పర్లేదు. మనకు తెలుసు కదా ఆ వీడియో వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను తీస్తాను. ఎవరో ఏమో అనుకుంటారని మనం ఆగిపోకూడదు, ముందుకు సాగాల. అదే నా పాలసీ. ఇంట్లో వాళ్ళే కంట్లో పుల్ల అంటారు కదండి, అట్లా మా ఇంట్లో వాళ్ళే అంటారు ఒక్కొక్కరు. మా పిల్ల అయితే వీడియోలు తీయనీకనే బాధలేస్తుంది మా పిల్లకి. ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్తున్నామండి.
అడ్డ దావల్లో వెళ్ళిపోయినాము. ఇంకా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయినాము. ఇక్కడ వచ్చేసి చాలా లాంగ్ అండి మేము వెళ్ళిండేది షేన్కి. పోతున్నాము. ఇంటికి వచ్చేసరికి సామాన్లు కసువులు అన్నీ అయిపోయినాయి. కసువులు అంటే ఇల్లు ఊడవడం అండి, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాకరకాయ ఫ్రై చేద్దాము. మొన్న అక్క ఇచ్చింది, ఇందాక చూపించినా కదండి, ఆ అక్క ఇచ్చింది చెట్లవి. ఒక 3 కాకరకాయలు ఇచ్చింది, ఆయనకు చేసి పెట్టని. ఇంకా 3 కాకరకాయలు కోసేసుకొని చపాతీ పిండి అయితే తడిపి పెట్టేసుకున్నాను. నేను కాకరకాయ ఫ్రై వచ్చేసి ఆయిల్లో బాగా వేయించి తర్వాత కూర చేస్తా అండి. నాకు అట్లనే ఇష్టం కొద్దిగా. ఎంత చేదున్నా కాకరకాయ కూర ఎంత బాగుంటుందండి. మీలో ఎంతమందికి కాకరకాయ కూర అంటే ఇష్టమో ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. నా జీవితం కూడా చేదు అనుభవాలే ఎక్కువ అండి. తీపి అనుభవాల కన్నా చేదు అనుభవాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి చేదుకు అలవాటు అయిపోవాలా. కాకరకాయలు అయితే మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఎంత వచ్చినా భరిస్తారులేండి. ఇంకా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఆయిల్ పక్కకు పెట్టేసినాను. ఇంకా ఆయిల్ పక్కకు పెట్టేసి ఎంత బాగుంటుందండి కాకరకాయ ఫ్రై. ఇంకా ఉల్లిపాయలు, టమాటా. అప్పుడే కరెంట్ పోయిందండి, అందుకనేసి మళ్ళా ఫ్లాష్ లైట్ వేసుకొని చేస్తున్నాను, తప్పదు కదా. మా ఆయన ఒక చపాతీ మాత్రమే తిన్నాడు. మా పాప హాఫ్ చపాతీ తినింది. నేను వచ్చేసి 2 చపాతీ తిన్నాను. ఇంకా అన్నం తినలేదండి. మా పిల్ల తింటుంది అంత ఘోరమైన తిండి. ఇంకే పిల్లలు తినరేమో, అంత ఘోరంగా తింటుంది మా పిల్ల. మా సురేష్ కూడా అంతేలేండి, హాస్టల్కి వెళ్ళిపోయినాడు కాబట్టి హాస్టల్లో అయితే కొద్దిగా కూరగాయలు తింటున్నాడంట. ఇక్కడైతే టమాటాలన్నీ మగ్గిపోయినాయి. టమాటా మగ్గిపోయినాక ఇంకా కాకరకాయ అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలుపుకొని ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. లాస్ట్కి కొద్దిగా కొబ్బరి పొడి ఒక్కటే వేసుకుంటున్నానండి. ఇంకేమీ వేసుకోను, ధనియాల పౌడర్ ఏమి వేసుకోలేదు. ఇంకా ఇప్పుడు వచ్చింది చూడండి కరెంటు. కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ డేనే ఇంకా మంది ఎత్తేది ఉందండి, మంది ఎత్తనీకి వెళ్ళాలా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయనకి ఒక చపాతీ వేసిన. తినడండి అస్సలు. బయట కుర్కురేలు, ఉగ్గాన్లు తింటాడు కానీ ఇంట్లో ఫుడ్ తినడు. ఇక్కడ వచ్చేసి నేను పెట్టేసుకున్నాను. బెండకాయ పచ్చడి ఉండే అత్త చేసింది. ఓకే బాయ్.